హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదండి, బోట్ నెక్ థ్రెడ్ పైపింగ్ అలాగే పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ అంతా చూసారు కదా, పింక్ కలర్లో అయితే వచ్చింది. ఇంకా శారీ అయితే మనకి బ్లాక్ కలర్లో అయితే వచ్చిందండి. దీనికి కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే బ్లౌజ్ని స్టిచ్ చేశానండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చిందండి. ఇక ఈ పఫ్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఎవరు బ్లౌజ్ వేసుకుని చూసినా సరే ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, అందుకని నేను కూడా ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఇంతకీ బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. ఇకైతే ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా నేను గమ్ తోటి అటాచ్ చేసుకునేసి ఒరిజినల్ పీస్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నా అండి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి మనం ఆల్రెడీ ఖర్చులు పెట్టుకున్న దగ్గరికి టక్సులు అయితే పట్టుకుంటున్నానండి. ఈ టక్సులు పట్టుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇక ఇప్పుడు మీకు కింద సైడ్ చూపిస్తున్నాను కదా, ఆ టక్స్ మినిమం మనకి 1 ఇంచ్ అయితే ఉండాలండి. తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర వేసుకుంటాం కదా, అది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. అంటే ఒక పాదం వరుస అయితే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ చంకలో కూడా ఒక పాదం వరుస అయితే మనకి సరిపోతుందండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది టక్స్లు స్టిచ్ చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా అనేది కూర్చుంటుందండి. ఇక్కడ చూసారు కదా, నేను 2 కూడా ఫ్రంట్ పార్ట్లు అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా లేచినట్టుగా మనకి పఫ్ అయితే కనిపించాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ని గమ్ పెట్టి అతికిచ్చేసాను కదండి, కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా చుట్టూ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్స్ జాయింట్ కోసం. ఎగ్జాక్ట్గా నేను అక్కడైతే డబల్ స్టిచ్ అయితే స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి, కొంచెం రఫ్ చేసేసి. సేమ్ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి స్టార్టింగ్లో రఫ్ చేసేసి నీట్గా అనేది మీరు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ ఏముందంటే నార్మల్గానే మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో అలాగనే మీరు క్రాస్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి సీదా వైపు బ్లౌజ్లో మనం ఒరిజినల్ బ్లౌజ్లో అయితే క్రాస్ బెల్ట్ని పరిచేసి దానిపైన మనం వేస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసి తర్వాత మనం లైనింగ్ని కట్ చేసుకుంటాం కదండి క్రాస్ బెల్ట్ని, అది పెట్టేసి ఫస్ట్ ఒక పాదం వరుస అంతా సన్నగా స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే కొలుచుకుంటున్నానండి. ఉక్సులు పట్టి వైపు అలాగే కాజా పట్టి వైపు కూడా కొలుచుకున్నాను. మనకి బ్యాక్ అంతా కొలుచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను బోట్ నెక్ అయితే పెడుతున్నాను కదా. అలా చూసుకున్నప్పుడు నాకు ఉక్సులు పట్టి వైపు కొంచెం స్టిచ్ చేసిన బ్లౌజు నెక్ అనేది కొంచెం డీప్ అనిపించింది, అందుకే ఇంకో 1/2 ఇంచ్ అయితే అలా పట్టేశాను. చూసారు కదండి, ఇదేనండి శారీ. ఈ శారీలోంచి నేను ఒక 4 ఇంచెస్ అంతా పీస్ని అయితే కట్ చేసుకొని దీన్ని హ్యాండ్స్కి అలాగే బోట్ నెక్కి కూడా థ్రెడ్ పైపింగ్ లాగా అయితే వాడుకుంటున్నాను. ఇక మీరు చూసారు కదా, ఇక్కడ పింక్ కలర్ ఉంది కదండి, అది 2 కూడా నేనైతే బ్లౌజ్కి వేయనండి. మనకి ఏదైతే బ్లాక్ కలర్ పీస్ ఉందో దాన్ని మాత్రమే వేసుకుంటాను. మీకు స్టిచ్ చేసేటప్పుడు అయితే నేను చూపిస్తానండి. ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి చిన్న చిన్న పీసులలాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, స్టార్టింగ్లో అయితే కొంచెం ఈ విధంగా హోల్డ్ చేసేసి పెట్టుకునేసి ఒక పాదం వరుస అంతా కూడా మనం బ్లౌజ్ నెక్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి మూలలు అనేటివి ఉంటాయి కదండి, అలా వచ్చినప్పుడు కొంచెం నిదానంగా మీరు చూసుకుంటూ అక్కడ కొంచెం క్లాత్ అనేది లాగినట్టు పట్టుకోకుండా ఫ్రీగా అనేది వదిలేసేయండి. మీరు టైట్గా పట్టుకొని లాగినప్పుడు ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి నీట్గా అనేది కనిపించదు. అందుకే కొంచెం
లూజ్గా పట్టుకునేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఇలా ఖర్చులు పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్ చేసిన కుట్టుపై అయితే పడకూడదండి. జాగ్రత్తగా మీరైతే ఖర్చులు పెట్టుకోండి. ఇలా మొత్తం నెక్ మొత్తం కూడా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఉందండి కదండి, ఆ పైపింగ్ థ్రెడ్ని మనం హుక్స్లు పట్టి వైపు పెట్టేసి స్టార్టింగ్ నుంచి నిదానంగా అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పైపింగ్కి అయితే శారీలోంచి పీస్ కట్ చేసి బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసాము కదా, లోపల ఖర్చు భాగం ఉంటుంది కదండి, ఖర్చు భాగం పైన మనం థ్రెడ్ని అయితే పెట్టాలి. మీరు మళ్ళీ ఒకసారి గమనించుకోండి. ఖర్చు భాగం పైన మనం పెట్టేసి శారీ మనం కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ పైపింగ్ వేస్తున్నాను కదా, దాని కిందనే థ్రెడ్ అయితే ఉండాలండి. అప్పుడే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఖర్చు అనేది థ్రెడ్ కింద పడాలి. ఓకేనా? అలా పెట్టిన తర్వాత మీకు సింగిల్ పాదం మీ దగ్గర ఉంటే కనుక సింగిల్ పాదం పెట్టేస్తే మీకు థ్రెడ్ అనేది చూసారు కదా నీట్గా థ్రెడ్ పక్కనే అనేది మనకి కుట్టు అనేది పడుతుందండి. ఇదే విధంగానే నెక్ చుట్టూ కూడా థ్రెడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డబల్ హోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే శారీలోని పీస్ కాబట్టి ఇది మనకు ఆల్రెడీ కొంచెం వంపులు తిరుగుతుందండి ఈజీగా అయితే. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ క్లాత్ అనేది పైకి లేకోకుండా నీట్గా అయితే మీరు నిదానంగా చిన్నగా ఈ విధంగా డబుల్ హోల్డ్ చేసుకుంటూ పోగులు అనేటివి బయటకు కనపడకుండా స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు బయటకి మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ కనపడకూడదు అనుకుంటే ఇప్పుడు మీరు వేసే స్టిచ్ని వేసేసిన తర్వాత నీట్గా హెమ్మింగ్ అయితే చేసేసుకొని ఆ కుట్టుని అయితే మీరు ఊడదీసేసుకోవచ్చండి. లేదు ఉన్నా పర్లేదు అనుకున్నా కూడా బాగానే ఉంటుందండి. మనకి ఆ స్టిచ్ వద్దు అనుకుంటే మీరు హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, థ్రెడ్ పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మీరు మూలలో అనేటివి మీరు కరెక్ట్గా పైపింగ్ వేసేటప్పుడు లాగినప్పుడు పట్టుకోకుండా శారీలోని పీస్ని అయితే పైపింగ్ వేసేటప్పుడు లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేయండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్కి. చూసారు కదా, ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుం భాగంలో అయితే ఈ విధంగా డబుల్ హోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్తో చూసుకునేసి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని అంతా కూడా హోల్డింగ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ చూపిస్తున్నానండి మీకు, పఫ్ హ్యాండ్స్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి. హ్యాండ్స్కి నాకు ఇక్కడైతే జాయింట్ పడింది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను రెండు వైపులా నీట్గా అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, రెండు హ్యాండ్స్ ఈ విధంగా సమానంగా పెట్టుకొనేసి ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ రెండు వైపులు కూడా పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, అక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా కొత్త మోడల్స్ ఏవైనా ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే వీడియోని మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు కట్ చేస్తున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతునైతే కట్ చేసుకుంటున్నానండి హ్యాండ్కి. ఈ విధంగా లోతును కట్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇంకా కింద ఉన్న ఎక్స్ట్రా పీస్ని కూడా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ ఒరిజినల్ శారీలోని బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి కూడా హ్యాండ్స్కి అయితే జాయింట్ అయితే చేశానండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా స్టిచ్ చేసుకొని లైనింగ్ అనేది రివర్స్ చేసుకొని దానిపైన కూడా సన్నగా ఒక పాదం వరుస అంతా కూడా స్టిచ్ వేసేసుకొని ఇంకా హ్యాండ్ మొత్తం కూడా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి. నేను వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ వేయడానికి నాకు దీనికి బ్లౌజ్కి అయితే గోట్ అయితే వచ్చిందండి. ఆ గోటు లోపల అయితే నేను పైన వేసేటప్పుడు
థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తానండి. అందుకని ఇక్కడ హ్యాండ్ చివర్లో అయితే ఈ విధంగా మడిచేసి స్టిచ్ చేసాను. మీరు కనుక బ్లౌజ్ హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా మనం నెక్కి ఎలా స్టిచ్ చేస్తామో పైపింగ్ సేమ్ అదే ప్రాసెస్లోనే మీరు హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే చూసారు కదా, పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ని మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చెప్తానండి. ఇక్కడ ఒక వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నార్మల్గానే బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఖర్చు పెట్టిన హ్యాండ్ని షోల్డర్ దగ్గర పెట్టేసి మనం 3 ఇంచెస్ హైట్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో పఫ్ హ్యాండ్ని అది వచ్చేసి మనం యువతల 1 ఇంచ్ అవతల 1 ఇంచ్ కూడా కుచ్చులు పెట్టుకునేసి ఇంకా నార్మల్గానే హ్యాండ్ స్టిచ్ చేసినట్టయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి. ఫస్ట్ ఈ విధంగా అయితే హ్యాండ్కి లోపల థ్రెడ్ పెట్టేసి శారీలోని క్లాత్కి ఈ విధంగా ఒక పాదం వరుస అంతా కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బాగా గమనించండి. నాకు బార్డర్ పింక్ కలర్లో కొంచెం వచ్చిందని చెప్పాను కదండి. దాని కింద అయితే శారీలోని క్లాత్ పెట్టేసి ఈ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ అనేది బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్గా లోపల సైడే వేసేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత మనకి బ్లౌజ్కి సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, మీరు పఫ్ అయితే ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు హ్యాండ్ మీకు నేనైతే ఎక్కించుకొని అయితే చూపిస్తానండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ అయితే. చూడండి, థ్రెడ్ పైపింగ్ కూడా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఇన్విజిబుల్గా కనిపిస్తుంది మనకి. పై వైపును కూడా నెక్కి మడిచినట్టు కాకుండా నేను నార్మల్గా అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్కి అయితే డోరీస్ అయితే వేస్తున్నానండి. ఇంక ఈ డోరీస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇందుకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.